పరిస్థితిలో లేరు. ఇవాళ మీరు ఏదో టీవీ మీదకి వచ్చి అబద్ధాలు చెప్తే ప్రజలెవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ భారతదేశానికి గర్వించదగ్గవాడు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్. ఏమన్నా ఏనాడైనా మీ నాయకుడు సొంత డబ్బులు తీసి ఎవరికైనా దానధర్మాలు చేశాడా? లేదు. రాజకీయ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరు అసలు మీకు తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం విజయనగరంలో చేసినటువంటి దారుణాలను గురించి మనం చర్చిద్దామంటే చర్చిద్దాం. అటువంటి వాటిలన్నిటికీ అడ్డుకట్ట కడుతూ, అటువంటి వాటిలన్నింటినీ దురుమాడుతూ ఈ రోజు గిరిజన వైఎస్ఆర్సీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చాడు. 150 ఎకరాలు గనులు మీరు మీ నాయకులు స్వాధీనం చేసిన కోట్ల రూపాయలు సంపాదించారు. అది మీకు తెలుసా? దొంగలైనటువంటి తెలుగుదేశం పార్టీని కనీసం ప్రశ్నించకుండా ఉన్నటువంటి జనసేన ఈ రోజు గతంలో ఎప్పుడో ప్రశ్నించాం, ఇప్పుడే కాదు. నీకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాటిని చంద్రబాబు నాయుడు ఏదో మాస్టర్ ప్లాన్ వేసి దాన్ని ఏదో డైవర్ట్ చేయడం కోసం, ప్రజల దృష్టిని మరలించడం కోసం వీళ్ళు పంపించట్లేదు. అదే ఆ నటన కోసం మాత్రమే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళాడు తప్ప చేయగలిగినటువంటి గిరిజనుల మధ్యలోకి అంతఃప్రేమ ఉంటే నేను ఒక్క మాట అడుగుతాను, వినండి. ఓపిక ఉంటే అలా కాదు, ఎంతసేపు మీరే మాట్లాడితే వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. అలా కాదు, డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తారు, నటున్నారు. అంటే ఒక గ్రామాలకు వెళ్ళి గిరిజన గ్రామాలు సందర్శించి ప్రజలు బాగోగులు చూడటం మీకు అనిపించవచ్చు. దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, జయకర్ గారు. ఎస్ జయకర్ గారు మాట్లాడతారు కానీ. ఎస్ జయకర్ గారు ఒక నిమిషం, ఇంకెంతసేపు ఉంటారండి? ఒక నిమిషం ఆన్సర్ ఇవ్వనివ్వండి వాళ్ళని. నిధులను గురించి మాట్లాడుకుందాం రండి. గిరిజనులకు ఎంత అవినీతి చిట్టాలన్నీ బయట పడటానికే రెడీ. 18,000 ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దోచేశారు. ఆఖరికి తిరుమలలో కూడా మీ అన్యమత ఇది చేశారు. చాలా ఎంత దారుణం చేశారంటే ఈ రాష్ట్రాన్ని చేతుపడేశారు. మీరు ఇవాళ మీరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? మీరు న్యాయం ఉండాలి మాట్లాడే ఉంటే. ఒక నీతి నిజాయితీ పోదు పవన్ కళ్యాణ్ ఆయన సొంత కష్టజీతం డబ్బులతో ఎంత మందికి ఏం చేశాడో అన్నది మీకు తెలీదా? ఇవాళ మాట్లాడతారు. మీ నాయకుడు దోచుకోవడానికి సొంత తల్లిని డబ్బుల కోసం పెట్టి ఆస్తులు పంపాలని బయటికి పంపించిన వ్యక్తి అసలు సిగ్గు చేస్తాను మీరు మాట్లాడతాను. ఊరుకోండి. ఒక్క నిమిషం జయకర్ గారు, సత్య గారు ఒక్క నిమిషం. ఎస్ చంద్రబాబు నాయుడు జగదీష్ గారు ఎస్ మీరు ఆన్సర్ ఒక్క నిమిషం. జయకర్ గారు మీరు మాట్లాడుతూనే ఉంటే ఎదురు వ్యక్తుల మాట్లాడే అవసరం లేదా? ఒక్క నిమిషం ఆన్సర్ ఇచ్చే అవసరం లేదా? జయకర్ గారు ఒక నిమిషం మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా టీడీపీ మీద ఏదో సంథింగ్ మీరు ఏదో అన్నారు, ఆయన చెప్పాలి కదా. ఎస్ జగదీష్ గారు. సార్ ఇప్పుడు జయకర్ గారు వచ్చి డ్రామాలు అనడం, లేకపోతే దొంగోళ్ళు అనడం, ఈ విధంగా మాట్లాడటం, ఆయనకి ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులకి సంస్కారం లేదేమో. ఇప్పటికీ అందరూ జైలుకి వెళ్తున్నారు, బతిమాలుకుంటున్నారు, తప్పులు చేశాము మమ్మల్ని క్షమించండి అని బతిమాలుకుంటున్నారు. ఈయన ఇక్కడ డిబేట్లలో కూడా మేమెవరి వల్ల మాట్లాడలేదు కదండి. మేము మాట్లాడినప్పుడు ఆయనకి ఎందుకండి వాస్తవాల్ని భరించలేరు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజంగా గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఇంత వర్షంలో ఆయనేమో చెప్పులు లేకుండా నడిస్తే అసలు వీళ్ళకి ఎప్రిసియేషన్ అనేది రాదేమో. వీళ్ళకి ఇది చాలా అసహ్యం అండి. ఇది ఏంటిది అంటాను? ఏదో ఇవాళ ఏదో చెయ్యాలనుకుంటున్నారు, చేస్తున్నారు, ఫండ్స్ తీసుకొస్తున్నారు.
జలజీవన్ మిషన్ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ళు ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకోటండి, కాకినాడ పోర్టు గురించి ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించడం వల్ల మొత్తం ఇంతవరకు జరుగుతున్న స్మగ్లింగ్ అంతా కూడా ఇవాళ బయటకు వస్తా ఉంది. మీరేం మాట్లాడతారు? మీరేమైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. ప్రతి దాంట్లో కూడా మీరు వేరే ప్రజలు చూపిస్తున్నారు మిమ్మల్ని. అది కూడా మర్చిపోయి ఏదో వచ్చి ఇక్కడ నోరుందని గట్టిగా మాట్లాడేస్తే ఇష్యూ మాట్లాడండి. కాకినాడ పోర్టు గురించి మాట్లాడండి. ఆయన ఇనిషియేట్ చేశాడు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఈ 75 ఏళ్ళలో జరుగుతున్నదంతా కూడా ఇవాళ బయటకు వస్తా ఉంది. చర్యలు ఉంటే ఖచ్చితంగా అలాంటివన్నీ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మాట్లాడారు స్మగ్లింగ్ గురించి, గంజాయి గురించి, వాటి గురించి కూడా. ఏ వ్యవస్థని మీరైతే నిర్వీర్యం చేశారో అన్ని వ్యవస్థల్ని కూడా ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటట్లు ఎన్డీఏ కట్టుబడి ఉంది. ఆ విధంగా చేస్తుంది. మీరు అప్రిషియేట్ చేయలేకపోతే మూసుకొని ఉండాలా. ఎందుకంటే మీ 5 ఏళ్ళు చీకటి చరిత్ర. మీ చరిత్రని ఖచ్చితంగా 72 ఏళ్ళు అన్నారు కదా. ఒక్క నిమిషం ఇస్తాను. జయకర్ గారు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం. అది కౌంట్ లో కూడా రాదు. అంతే తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే మీ నాయకుడు ధనం పెట్టారా? ఏమైనా ఖజానాలో ధనం ఉంచారా? 1 కోట్ల రూపాయలేమో కొంత విలాస భవనాలు కట్టుకోవటం ఊరుకోండి చెప్తున్నారు. కానీ అంతేగాని అడ్డుసుడిగా మాట్లాడడం, తప్పు మాటలు మాట్లాడడం సమాజానికి లేదంటే దేనికి ఖర్చు పెట్టారు. జయకర్ గారు మీరు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. వాళ్ళకి మళ్ళీ మీకు టైం ఇస్తాం. మీరు మాట్లాడుతున్నారు కానీ. జగదీష్ గారు మీరు అడిగేది ఏదో అడగండి. ఇప్పుడు నేను ఒకటే మాట, నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు వాళ్ళకి అడగడానికి ఏం లేదండి. వాళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు గురించి నేను చెప్తా, గిరిజనుల గురించి వాళ్ళు ఏం చేస్తారు. నేను దొంగ మంచి పని చేస్తే మంచి పని చేస్తే మెచ్చుకోండి. అంతేగాని నాటకాలు అక్కడేమో సినిమా చేస్తున్నారంటే ఊరుకోరు. ప్రజలెవరూ ఊరుకోరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించారు. మీరు చేసిన పాలన ఏంటి, నేను చేసిన పాలన ఏంటి అని ప్రజలు చూస్తున్నారు. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళేండి ప్రజలకి. పార్టీలు క్రిటిసైజ్ చేయడం ఏమి? జగన్మోహన్ రెడ్డి గారికి నేను దొంగన్నానా? నేను అడిగానా మీ జగన్మోహన్ రెడ్డి గారికి? ఇవాళ కూడా అలాగే మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. అంతేగాని ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆ రెస్పెక్ట్ మాకు ఉంటుంది. మీలాగా ఇప్పుడు ఏమొచ్చిందని మీరు దొంగలని అంటారు? యూ షుడ్ టేక్ బ్యాక్ అండి అలాంటి మాటలు. పార్టీని దొంగ అన్న పెట్టండి. ఏమైనా సంస్కారం స్కిల్ స్కామ్ లో 270 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిపోయింది. తెలుస్తుంది, ఎవరు జైలుకి వెళ్ళారో కూడా తెలిసింది. ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా 6 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు మీ నాయకుడు. 420 ముద్ర కూడా పడింది ఆయనకి. అదే ఇటువంటి కారు కోతలు కూర్చున్నందుకే 151 సీట్లు ఇచ్చారు. ఇటువంటి కారు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ గెలుపు గురించి సామాన్య ప్రజలే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అధికారులు ప్రతిపక్షం ప్రతిదానికి ప్రతిది ముడిపెట్టాల్సిన అవసరం ఉంటుందా? నిస్సిగ్గుగా 420 అంటున్నాడు కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరుపతిలో జేబులు దొంగతనం చేశాడని. మీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఒక చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ అని మీ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో మీకు పంపిస్తా. మీరు అవునా కాదు, మీకులాగా డబుల్ స్టాండర్డ్స్ అలా కాదు. జయకర్ గారు డైవర్షన్ డైవర్ట్ టాపిక్ మీరు చేస్తున్నారు. జయకర్ గారు ఒక్క నిమిషం. జయకర్ గారు ఒక్క నిమిషం. మీరు ఆంజనేయుడు గారు చెప్పండి. ఆంజనేయుడు గారు